మరి మరి వీళ్ళకి ఏమన్నా హ్యాపీగా ఉందా? కూటమిలో కార్యకర్తలు, చిన్న చిన్న నాయకులు, స్థానిక నాయకులు, క్షేత్రస్థాయిలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే, ఓ మాట చెప్పాలంటే కొంచెం అసంతృప్తి ఉంది వాళ్ళందరికీ. ఏంటంటే అవును. అంటే మనం ఉన్నదన్నట్టు చెప్పుకుంటే అవునవును. చాలా మంది ఏమనుకున్నారంటే జగన్ మీద చేసే యుద్ధంలో ఖచ్చితంగా యుద్ధం అనంతరం వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పీచ మణుస్తారు, వాళ్ళందరినీ ఏ రకమైన తప్పులు చేసిన వాళ్ళకి ఆ రకమైన శిక్షలు ఉంటాయని కోరుకున్నారు, ఉండాలని కోరుకున్నారు, ఉంటాయని భావించారు. అయితే ఇక్కడ ఈ కూటమి ఏం ఆలోచిస్తుందంటే ఇతను చెడగొట్టి విధ్వంసం చేసిపోయిందని సరిచేయాలి ఒకటి. ఉమ్. రెండు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, రాష్ట్రంలో పెట్టుబడి సంపద సృష్టించాలి. ఇలాగా వీళ్ళ మీద బాధ్యతలు ఎక్కువ, మల్టీ టాస్క్స్ ఉన్నాయి వీళ్ళ మీద. అంటే ఉమ్. పోలవరం కానీ, అమరావతి కానీ, భోగపురం ఎయిర్పోర్ట్ కానీ, పెట్టుబడులు కానీ, ఉపాధి కానీ, వీళ్ళు భవిష్యత్తుకు భరోసా అని చెప్పారు. ఇవన్నీ నిలబెట్టుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితి రోజు గిల్లి గజ్జాలు పెట్టుకుని ఎవడో పనికి మాలను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకి బెయిళ్ళు వచ్చి ఇలాంటివన్నీ రోజు రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతా ఉంటే వాళ్ళకి పరిపాలన మీద దృష్టి పెట్టలేరు. వీళ్ళకి సహకరించిన జగన్మోహన్ రెడ్డి సహకరించిన అధికారులు నిండిపోయి ఉన్నారు. వాళ్ళు మార్చుకోవడం, నయానో భయానో వాళ్ళ చేత పని చేయించుకోవడం అనేటువంటిది వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక్కడ నేను కూడా ఏమనుకున్నాను, చాలా సార్లు నేను విమర్శించాను కూటమి ప్రభుత్వ పెద్దలను కానీ, ఆయా పార్టీల నాయకులు కానీ, మీరు ఎందుకు వదిలేస్తున్నారని చెప్పేసి. అవును. నిదానంగా ఆలోచిస్తే, ఒక క్షణం నిదానంగా ఆలోచిస్తే ఎవరినన్నా కొట్టడం, తిట్టడం, కేసులు పెట్టడం, లోపల వేయడం చాలా ఈజీ అండి. అవును. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా వీలే కాదు, చంద్రబాబు నాయుడు గారు అటువంటి కేసు ఏ ఆధారం లేకుండా లోపల పెట్టలేదు 53 రోజులు. అవును. వాళ్ళు ఆపగలిగారా, లోపల ఉంచగలిగారా, వచ్చేసాడు ఆయన. ఇక్కడ కూడా నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళు అందరి మీద కేసులు పెట్టారు. ఎన్నాళ్ళు ఉంచుతారండి లోపల, బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు. అది కాదు, కరెక్ట్ ఫిక్స్ చేయాలా, పర్మనెంట్ గా ఫిక్స్ చేయాలా. దానికోసం వాళ్ళ ఆధారాలు లేకపోతే ఆ విచారణలో కొంచెం దర్యాప్తు ఆలస్యం అవుతుంది, చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుంది, అది నిజం. దాంతో ఈ కార్యకర్తలు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఈ పార్టీలు జంపింగ్లు, జపాంగ్లు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఈ సొంతంగా ఉన్న కేడర్కి కొన్ని అవకాశాలు తగ్గిపోతాయి. ఆ నాయకులు కూడా కొత్త ఒక మోజు అంటారు, పాత ఒక రోత కొత్త ఒక మోజు అని. పాత కష్టపడి పలకి మోసిన కార్యకర్తల మీద కంటే కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు రంగు చొక్కాలు అంటే ఇష్టపడుతూ ఉంటారు నాయకులు, సహజం అది. ఉమ్. దానివల్ల ఏమవుతుందంటే పాత కార్యకర్తలకి, పార్టీ క్షేత్రస్థాయిలో రక్తం దారిపోసిన వాళ్ళు, చెమట చిందించిన వాళ్ళకి, వీళ్ళందరికీ కొంచెం బాధ వస్తుంది. ఏ స్థాయి నాయకుడికైనా, పెద్ద పెద్ద నాయకులు కూడా బాధ వస్తుంది. ఉమ్. ఎందుకంటే అవతల నుంచి ఒకటి మిఠాయి పొట్ల రోడ్డు మీద డబ్బులు మూట దొరికినట్టు దొరికేసింది కొంతమందికి. 22 రోజులకి పార్టీలో జాయిన్ అయ్యి టకాలను మంత్రి అయిపోయాడు ఒక ఆయన. అంత ముందు వరకు వైసీపీలో ఉండి తర్వాత మంత్రి అయిపోయాడు ఇంకొక ఆయన. కొంతమంది ఎమ్మెల్యేలు అయిపోయారు. కొంతమంది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం చేర్చుకోకూడదు, వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అనుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయారు చాలా మంది. కాబట్టి ఈ బాధ ఉంటది జనంలో. అయితే ఇంకొద్ది మంది అక్కడ ఏవైతే కార్యక్రమాలు చేశారో కొద్దిమంది ముఠా నాయకులు ఇక్కడికి వచ్చి మళ్ళీ అవే చేస్తున్నారు. అదే దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా కొంత సంయమనం పాటించి, ఎన్నాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి చేతిలో తప్పులు చేసాం, పాప ప్రక్షాళన, పరివర్తన, పశ్చాత్తాపం కలిగింది, వీళ్ళతో మంచిగా ఉండాలని అనుకుంటలేదు వాళ్ళు. అంతకన్నా దారుణాలు చేస్తున్నారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల చేయట్లేదు, కొన్ని చోట్ల చేస్తున్నారు. దీంతో ఈ ప్రభుత్వం మీద కొంచెం అసంతృప్తి, అసహనం కింద కనిపిస్తుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ కార్యకర్తలకు ఒళ్ళు మండిపోయేది ఏంటంటే, పెదిరెడ్డి నిన్న వార్నింగ్ ఇచ్చాడు కార్యకర్తలు. అతను కూడా ఏమంటున్నాడు, మీ నాయకులను ఏం చేస్తానంటలేదు, కార్యకర్తలనే కొడతానంటున్నాడు, చూసుకోండి మీరు. ఈ అమ్మ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కార్యకర్తలు, ఈ అమ్మ వాళ్ళు ఉన్నాయి మమ్మల్ని కొడుతున్నారు, వీళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, గుడివాళ్ళ గట్ట చూస్తేనేమో వీళ్ళని కొడుతున్నారు. ఏంటండి ఇవన్నీ ఇప్పుడు చాలా చోట్ల కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు లోపలేసేస్తున్నారు. ఏంటండి పోవాలనుకుంటున్నారు పాపం. అంటే రెండు వైపులు ఆలోచించాలి మనం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి వాళ్ళ చర్యలు తీసుకోవాలి, అదొకటి. రెండు ఏంటంటే, ఇప్పుడు పెదిరెడ్డి మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, రోజా మాట్లాడినా, లేకపోతే ఇంకో ఎవరన్నా మాట్లాడినా అవి ఆర్తనాదాలు అంతే. ఎందుకంటే కచ్చలూరు బోటు ప్రమాదం జరిగే ముందు బోటు మునిగిపోతున్నప్పుడు విపరీతమైన